షీ షట్లర్ బస్సును ప్రారంభించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో విధులు నిర్వహిస్తున్న మహిళల భద్రత సురక్షిత ప్రయాణానికి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యూల్యాండ్ పరిశ్రమ సహకారంతో సుమారు 34 లక్షల రూపాయల ఖర్చుతో నూతన షీ షట్లర్ బస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజలు పరిశ్రమల భద్రత, ట్రాఫిక్ సమస్య మరియు మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంస్థ పోలీస్ మరియు ఫార్మా కంపెనీల అనుబంధంతో నడుస్తుందని తెలియజేశారు. మరియు మిగతా కౌన్సిల్ మెంబర్స్ ఆఫ్ సంగారెడ్డి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తెలంగాణలో చాలా వరకు ఉమెన్ సేఫ్టీ మీద, షీటింగ్ మీద చాలా ఎంఫసిస్ అనేది పెరిగింది. సో దానిలో భాగంగా చాలా వరకు కార్పొరేట్ కంపెనీస్ కూడా, ఎస్పెషల్లీ కంపెనీస్ లైక్ న్యూల్యాండ్ ముందుకు వచ్చి ఈ షీ షటిల్ సర్వీసెస్ ఎక్కడైతే గ్రామాల్లో మన కనెక్టివిటీ లేదో అక్కడ వీళ్ళ ఓన్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తోటి ఒక ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇది యాక్చువల్లీ బెనిఫిట్స్ ద సొసైటీ. ఎవరైతే లేడీస్ వాళ్ళ సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం ఉంటుందో దాని గురించి పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ సెకండ్ బస్, అయితే సెకండ్ బస్ ఫ్రమ్ ద న్యూల్యాండ్ కంపెనీ అండ్ ద కంప్లీట్ మెయింటెనెన్స్ విల్ బి టేకెన్ కేర్ బై దెమ్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆల్సో, దో ఇట్ ఈస్ న్యూలీ క్రియేటెడ్, సో దే ఆర్ ఆల్సో యాక్టివ్లీ participating in all the activities other than the company activities. So I really appreciate the Newland for coming forward for especially women safety program. So ఈ షీ షటిల్ సర్వీస్ అనేది కూడా సంగారెడ్డి జిల్లాలో ఎవరైతే గాగిలాపూర్ నుండి జిన్నారం కంప్లీట్గా ఈ షటిల్ సర్వీస్ ఉంటుంది ఫ్రీగా. సో డైలీ ఎవరైతే చిన్న పనులు చేస్తారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో, ఈవినింగ్ టైంలో వెళ్ళొచ్చినా కూడా వాళ్ళకి సేఫ్గా ఒక లేడీ హెల్పర్ కూడా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.